దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అభిషక్తులందరికీ నా ధన్యవాదములు, సంఘమంతటికి నా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనొక ప్రాముఖ్యమైన అంశం మీద ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు అంశము ఏంటండి? సంఘ ఐక్యత. ఈరోజు చదవబడిన సువార్త పాఠ్యభాగంలో నుండి 2 వచనాలు మాత్రం చదువుకుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనము 2వ భాగము. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 21వ వచనం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క మండల కాలములో 28వ దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవా, మీకు స్తోత్రం తండ్రి. సమయంలో మేము వాక్యంను ధ్యానించుకోబోతుంటుండగా దేవా, మమ్మల్ని అందరినీ నాయన మీ యొక్క ఆత్మ స్వాధీనం అందించుకోనండి. ఈ దినము మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని దేవా, ఇదిగో తండ్రి, మరి ఒకసారి చేరిన మమ్ములను మీకు అప్పగించుకుంటూ నా నోటి మాటలు అందరి హృదయ దానము మీ యొక్క దృష్టికి అంగీకారములుగా ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన సువార్త పాఠ్యభాగంలో నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నామండి. 17వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఒక ప్రార్థన కనిపిస్తుంది. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటకు వెళ్ళబోయే ముందు, ఆయన మరణానికి సిలువకు అప్పగింపబడబోయే ముందు రాత్రి మేడగదిలో తన 11 మంది శిష్యుల సమక్షంలో ఆయన ఈ దీర్ఘ ప్రార్థన చేసి ఉన్నారు. అది ఆయన దేవునికి మనుష్యులకు మధ్యవర్తిగాను, దేవునిగా మనుష్యునిగా అయ్యున్న వ్యక్తిగాను, తన ప్రజల ప్రధాన యాజకునిగా ఆయన చేసిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఒక అసాధారణమైన, ఒక ధన్యకరమైన, ఒక గంభీరమైన ప్రార్థనగా ఇది ఉంది. ఈ ప్రార్థనలో తను నమ్మి వెంబడిస్తున్న శిష్యుల విషయంలో యేసు ప్రభు వారి తపన కనబడుతూ ఉంది. అది ఎప్పుడులా మామూలుగా ఉండే సమయం కాదండి. అది చివరి రోజు, శిష్యులను విడిచిపెట్టి వెళ్ళబోయే రోజు. అది ఎంతో భారభరితమైన హృదయాలతో అక్కడ శిష్యులు, యేసు ప్రభు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు తన శిష్యులను ఉద్దేశించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. ఆయన 46 సార్లు శిష్యులను ఉద్దేశించి వారి యందు వారిని కాపాడు, ఈ విధంగా ఆయన శిష్యులను ఎత్తిపట్టి ప్రార్థించడం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క అధ్యాయంలో ఈ ప్రార్థన అంతటిలో మనం చూస్తే ఐక్యత అనేది ప్రాముఖ్యమైన అంశముగా మనకు కనబడుతుంది. మనం చదువుకున్నట్లుగా 17, 11 వచనంలో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు, 21వ వచనంలో వాడి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని. ఇక్కడ వారి వాక్యము వలన అంటే శిష్యుల పరిచర్య వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలని, ఈ యొక్క ఐక్యతలో వారు కూడా పాలు పంపులు పొందాలని యేసు ప్రభు వారి ప్రార్థనగా ఉంది. ఈరోజు మన ధ్యానాంశం కూడా సంఘ ఐక్యత. ఐక్యత లేకపోవడం వల్ల కలిగే నష్టాలు మనందరికీ తెలుసండి. ఐక్యత లేని చోట అది ఒక కుటుంబమైన, వ్యవస్థ అయినా, సంఘమైనా అక్కడ బలహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, విరోధికి విజయాన్ని కలిగిస్తుంది.
చివరికి అది పతనానికి దారితీస్తుంది. ఐక్యత లేని చోట సమాధానం ఉండదు, గందరగోళమైన పరిస్థితులు నెలకొంటాయి. ఒకసారి ఒక సహోదరి మా కుటుంబాన్ని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేసి ఒకరోజు మాతో అంటుంది, మీరు ఇంత నెమ్మదిగా ఎలా మాట్లాడుకోగలుగుతున్నారండి అని అడుగుతుంది. అది ఎలా సాధ్యం? అసలు మీరు ఎప్పుడు గట్టిగా మాట్లాడుకోరా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అంటే ఆమె అంటుంది, మా ఇంట్లో నలుగురు ఉంటామండి, మా ఇంట్లో మాటలు ఉండవు, అన్ని అరుపులే, కేకలే, మా ఇంట్లో సమాధానం ఏముండదు, అంత గందరగోళమైన పరిస్థితి అని ఆమె చెప్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఐక్యత లేని చోట ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో మనకి అర్థమవుతుంది. అయితే మరి ఈ ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో మనకి అర్థమవుతుంది. నేటి ఆధునిక సంఘానికి ఈ ఐక్యత ఎంత అవసరమో మనకు తెలుసు. ఐక్యత అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది బైబిల్ గ్రంథంలో ఒక కీర్తన. ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తర దావీదు కీర్తన చదువుకున్నాం. అది 133వ సంకీర్తన, అందరికి ఇష్టమైన కీర్తన. అది చిన్న కీర్తన. ఆ కీర్తనలో మొదటి వచనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగియుండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అనే మాటతోనే ఈ కీర్తన ప్రారంభమైంది. ఇది ఒక కుటుంబాన్ని సూచిస్తుంది. అంటే ఒక దేవుని కుటుంబంగా అని చెప్పవచ్చు. మనం దేవుని కుటుంబంలో మనందరం ఒకే క్రీస్తు రక్తములో కడుగబడిన వారముగా ఉన్నాము కాబట్టి ఇది ఒక సంఘం అని మనం చెప్పవచ్చు. దీనిని బట్టి మనందరం సహోదరి సహోదరులుగా సంఘములో ఉంటూ ఉన్నాము. మనం ప్రతి ఆదివారము అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాం, ఒప్పుకుంటాం కదా. ఆఖరి పేరాలో మనం అంటాం, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నాను అంటాం. అంటే మనం నమ్మేది ఏంటంటే పరిశుద్ధుల సహవాసాన్ని మనం నమ్ముతున్నాం. సంఘములో సహోదరి సహోదరులుగా ఉన్న మనము ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మేలు అంటే ఐక్యత కలిగి ఉండడం వల్ల మేలు కలుగుతుంది. మేలు అంటే అన్ని విషయాలలో ప్రయోజనకరమైన స్థితిని మనం కలిగి ఉంటాము. అంత మాత్రమే కాదు, ఎంత మనోహరము. మనోహరం అంటే హాయిని కలిగించే స్థితి, ఆనందాన్ని కలిగించే స్థితి ఐక్యత ఉన్న చోట మనం చూడగలం. ఇంకా 2వ వచనంలో, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అంటే ఇక్కడ ఐక్యత పరిమళ తైలముతో పోర్చబడుతుంది. పూర్తిగా అభిషేకించబడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే అక్కడ పరిమళ తైలపు వాసన ఎంత వెదజల్లుతుందంటే ఆ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంది. మనం కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. చాలా మంది హైందవ సహోదరులేంటి, అన్యులేంటి, మొదటిసారిగా చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, అదే మొదటిసారి నేను చర్చిలోకి వెళ్ళి కూర్చున్నానండి, అక్కడ వారిని చూస్తుంటే వారందరూ కలిసి పాటలు పాడుతున్నారు, వారందరూ కలిసి దేవుని వాక్యాన్ని వింటున్నారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎంత బాగా అనిపించిందంటే నాకు మనశ్శాంతిగా అనిపించిందండి, చాలా నెమ్మదిగా అనిపించిందండి అని సాక్ష్యాలు చెప్తారు. ఐక్యత ఉన్న చోట ఆహ్లాదకరమైన పరిస్థితి, సమాధానాన్ని పొందగలిగే పరిస్థితి, మనశ్శాంతిని పొందగలిగే పరిస్థితి సంఘములో ఉంటుంది. చివరి వచనం చూస్తే, సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండునంట. ఐక్యత ఎలా ఉంటుందండి? హెర్మోను అంటే ప్రతిష్ఠించబడిన ఫలభరితమైన స్థితి అని అర్థం మాట. ఐక్యత ఉన్న చోట ఈ స్థితి ఉంటుంది. అక్కడ మోడు బారిన స్థితి ఉండదు, ఎండిపోయిన స్థితి ఉండదండి. ఫలభరితమైన స్థితి, ఫలించే స్థితి, పచ్చని స్థితి మనకి అక్కడ కనబడుతుంది. అలాంటి స్థితిని మరి మనం ఐక్యత ద్వారా సంపాదించుకోగలం. చివరిగా ఐక్యత ఉన్న చోట ఏముంటుందండి? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా
సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదం అంటే ఎలాంటి ఆశీర్వాదం? దేవుని కృపలో లభ్యమయ్యే ప్రతి ఈవి కూడా మనం ఒక ఆశీర్వాదంగా పొందుకుంటామన్నమాట. అదేవిధంగా శాశ్వత జీవము అంటే దేవునితో నిత్యము సహవసించే స్థితి, నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవ ఐక్యత అంటే లోకంలో ఉన్న స్నేహాలన్నిటికంటే మించినదిగా ఉందండి. మరి ఇలాంటి ఐక్యతను మనం ఎలా పొందగలం, ఎలా కాపాడుకోగలం అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో చెప్తూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఈ వచనాల ప్రకారం చూస్తుంటే మనం పిలువబడిన వారముగా ఉన్నాము. ఎంతో మంది ఉన్నారు, కానీ ఇక్కడ మనం కొంతమందిమే ఎందుకున్నాం? మనం పిలువబడిన వారముగా ఉన్నాము. మరి ఎందుకు పిలువబడ్డాము? ఇలా ఐక్యతగా ఉండగలుగు నిమిత్తము మనం పిలువబడ్డాము. కాబట్టి ఈ ఐక్యతను ఎవరు కలిగిస్తారు? ఇక్కడ చెప్తున్నారు కదా, ఆత్మ కలిగించే ఐక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఐక్యతను మనకి కలిగిస్తాడు. మనం ఈ ఐక్యతను సంపాదించుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో ఈ ఐక్యతను కలిగించేవాడై ఉన్నాడు. అయితే ఈ ఐక్యతను మనం ఎలా కాపాడుకోవాలంటే సమాధానమును బంధము చేత దీనిని కాపాడుకోవాలి. అసమాధానానికి మనం తావివ్వకూడదండి. సమాధానాన్ని ఎప్పుడు మన ఇతరులతో కలిగి ఉండాలి. మరి ఇలా ఐక్యంగా ఉండాలంటే 4 ప్రాముఖ్యమైన అంశాలు మనం అభ్యాసం చేయాలని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయం 3వ వచనంలోనే ఈ 4 అంశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రేమ, దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, 4వది సాత్వికము. ఈ 4 మనందరము ఎప్పుడు అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఐక్యతను కలిగి ఉండగలం, ఐక్యతను మనం కాపాడుకోగలము. పౌలు ఐక్యత యొక్క పటిష్టతను మరి ఒక్కటే అనే 7 విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. అదే కంటిన్యూషన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆ 7 విషయాలు ఏంటంటే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఒక్కటే నిరీక్షణ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. శరీరం ఒక్కటే అంటే శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నా శరీరం అనే పిలుస్తారు కదండి. క్రీస్తు అనే ఒక్క శరీరములో మనందరము అవయవాలమై ఉన్నాము. కాబట్టి మనందరం ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. 2 ఆత్మయు ఒక్కడే, మనందరం ఒక్క పరిశుద్ధాత్మ ద్వారానే అభిషేకించబడ్డాము. ఇంకా 3వది ఒక్కటే నిరీక్షణ, ప్రభు తిరిగి వస్తాడని, మనం బ్రతికి ఉన్నా మరణించిన ప్రభుని కలుసుకుంటామనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఇంకా 4వది ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే మన ప్రభువని నోటితో ఒప్పుకుని మన హృదయమందు మనమందరము విశ్వసించాము. 5వది విశ్వాసం ఒక్కటే, యేసు మాత్రమే మన కొరకు మరణ పునరుద్ధానములు పొందారని ఒక్క విశ్వాసమే మనం కలిగి ఉన్నాము. ఇంకా 6వది చూస్తే బాప్తిస్మం ఒక్కటే, ఒక్క బాప్తిస్మమునందే మనం యేసుక్రీస్తులో ఐక్యపరచబడ్డాము. ఇంకా 7వది చూస్తే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనల్ని సృజించిన సృష్టికర్త అయిన తండ్రి ఒక్కడే అని మనందరికీ తెలుసు. ఇన్ని విషయాలలో ఒక్కటిగా ఉన్న మనము ఈ లోకములో ఐక్యతను కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటాడు, ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండుడి అని చెరసాలలో ఉన్న ఖైదీగా ఉన్న పౌలు బ్రతిమాలుచున్నాడండి. కాబట్టి ఈరోజు మరి పౌలు చెప్తున్న ఈ మాటలు మరి మనందరము కూడా ఒక్కటిగా ఉండడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, ఐక్యంగా ఉండడానికి మనలను ప్రోత్సహిస్తున్నాయి. పౌలు మరో సందర్భంలో ఫిలిప్పీ సంఘంలో 2 వ్యక్తులు ఉన్నారు. వారిద్దరూ
మరి సంఘములో సంఘ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు. ఎంతో మంచి పరిచర్య జరిగించిన వ్యక్తులుగా వారు ఉన్నారు. సంఘాభివృద్ధికి ఎంతో ప్రయాసపడ్డారు. ఎంతో మందిని ఆ సంఘానికి నడిపించగలిగారు. మరి వీరి ద్వారా ఎంతో మంది క్రీస్తును విశ్వసించిన వారుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఇద్దరి పేర్లు జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయంటండి. అయితే ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ వ్యక్తులిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినాయి. అందుకే పౌలు అంటున్నాడు, ఏక మనసు కలిగియుండుడని యువతియను సుంటకేను నేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. పౌలు అంటున్నాడు, అమ్మా మీకు ఇంత ఉన్నతమైన స్థితి ఉంది కదా, జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడడం అంటే చిన్న విషయమా అండి? జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడడం అంటే అంత ఉన్నతమైన స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. చిన్న చిన్న విషయాలకి మీరు ఎందుకు వాదులాడుకుంటున్నారు? చిన్న చిన్న విషయాలకు మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఏక మనసు కలిగి ఉండండి అని దయచేసి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు పౌలు. అయితే సంఘము ఎలా ఉండాలి అనేది మనం పరమగీత గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనములో ఒక వచనాన్ని చదువుకుని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ ప్రియుడైన దేవుడు ప్రియురాలైన తన సంఘము గురించి చక్కని మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే 9వ వచనంలో 1వ అధ్యాయం, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఏంటిది ఈ పోలిక అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు రాజులకు ఎన్నో విశిష్టమైన రథాలు అశ్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రియుడైన దేవుడు తన ప్రియమైన సంఘాన్ని శత్రురాజు అయిన ఫరో యొక్క రథాశ్వాలతో పోల్చడానికి గల కారణం ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే, ఫరో కంటండి 600 రథాలు ఉన్నాయంట. ఒక్కొక్క రథానికి 6 అశ్వాలు అంటే గుర్రాలు ఉంటాయంట. అంటే మొత్తం 3600 అశ్వాలు రథాలు ఉన్నాయి. అవి మరి నిర్గమకాండం 14:7 ఉంటది, అవి శ్రేష్టమైనవి అని వ్రాయబడి ఉంటది. అంటే దేవునికి కావాల్సినవి ఏంటో తెలుసా? శ్రేష్టమైనవి కావాలి. అలాంటివి ఆయన కోరుకుంటాడు. శ్రేష్టమైన రథాశ్వాలుగా అవి ఉన్నాయి. మరి వాటి ప్రత్యేకత ఏంటి? ప్రియుడైన దేవుడు ఎందుకు వాటితో సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడంటే, వాటి యొక్క ప్రత్యేకత నేను కొన్ని మీకు చెప్తాను. మొదటిది, ఆ అశ్వాలంటండి బలమైనవంట. ఎంత బలమైనవంటే శత్రువు యొక్క బలాన్ని సహితం లెక్క చేయనంత బలమైనవంట. శత్రువు ఎంత బలమైన వాడైనా అవి లెక్క చేయవంట, అంత బలంగా పోరాడతాయంట. ఇంకా రెండవది, అవి ధైర్యము గలవంట. అంటే భయం అనేది వాటికి తెలియదంట. ఆనవాళ్ళకు కూడా భయం వాటిలో కనిపించదంట. పిరికితనాన్ని అవి దరిచేరనియవంట. బైబిల్లో ఉంది కదా, పిరుగు వారు పరలోక రాజ్యము చేరరు. వారంట అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురని ప్రకటన గ్రంథం మరి 21:8 వచనంలో వ్రాయబడి ఉంది. వాటికి పిరికితనం అంటే భయం అంటే ఏంటో తెలియదు. ఇంకా మూడవది, పౌరుషము గలవి. అవి ఓటమిని సహించవంట. అశ్వాలు ఓటమిని సహించవు. ఇంకా నాలుగవది, అవి జ్ఞానము గలవి. అవి ఇష్టానుసారంగా పోరాడవంటది. ఎలా పడితే అలా పోరాడవు, నేర్పుగా పోరాడతాయంట. ఇంకా ఐదవది, విధేయత గలవి. అవి రౌతుకు అంటే యజమానునికి లోబడి ఉంటాయంట. మరి వాటి ఇష్టానుసారంగా అవి పోరాడకుండా రథాన్ని నడిపించే యజమానునికి లోబడవి వెళ్తాయంట ముందుకి. మరి తర్వాత ఏడవది, సాహసము గలవి. అవి మరణాన్ని సహితము లెక్క చేయకుండా వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగిపోతాయంట. సాహసముతో పోరాడతాయి. ఇంకేడవది, అవి మంచి అవగాహన గలవి. అవి తన రాజు యొక్క వాటి యొక్క అధిపతి యొక్క మనసు నెరిగినవిగా ఉన్నాయంట. ఆ ఉద్దేశాన్ని తెలిసినవిగా ఉన్నాయంట. చిన్న సైన్ చేస్తే చాలు అవి వెంటనే రాజు యొక్క ఉద్దేశానికి తగినట్టుగా అవి పోరాడుతూ ఉంటాయంట. ఇంకెనిమిదవది చూస్తే పట్టుదల గలవి. అవి అలసిపోవడం విసిగిపోవడం అంటే వాటికి తెలియదు మాట. చివరి వరకు అవి పోరాడుతూనే ఉంటాయి. చివరిగా అది తెగింపు గలవి. అపాయాలకు ప్రమాదాలకు శత్రువులకు అవి భయపడకుండా తెగింపుతో అవి పోరాడుతూ ఉంటాయి. చివరిగా చివరి వరకు పోరాడతాయి. అంతము వరకు సహించిన వాడు
ధన్యుడు అని వ్రాయబడి ఉంది. చివరి వరకు అవి పోరాడేవిగా ఉన్నాయి. చివరిగా అవి గురి కలిగి ఉన్నవి. గురి లేకపోతే ఎక్కడికి వెళ్ళగలమండి? ఇవి గురి కలిగి, వాటి గురి ఏంటో తెలుసా? ఘన విజయమే గురి. మరి దేవుని సంఘమైన మన యొక్క గురి సిలువ. సిలువ వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. చివరిగా అవి ఐక్యత కలిగి పోరాడతాయంటండి. ఒక్క రథానికి 6 గుర్రాలు ఉన్నప్పుడు 6 వైపులు వెళ్తే ఆ రథం ఏమైపోతుంది కదండి? ఈ మొదటి రథాన్ని ఆధారం చేసుకుని వెనకాల రథాలు రావాలి. ఇవన్నీ ఒకే మనసుతో ఉండాలి, ఒకే గురితో ఉండాలి, ఒకే ఆలోచనతో ఉండాలి, ఒకే బలముతో ఉండాలి. వాటిలో ఒక్కటి కూడా బలహీనమైన గుర్రం అది ఉండదంటండి. అలాగా దేవుని సంఘం ఉండాలని దేవుడు, ప్రియుడైన దేవుడు తన సంఘాన్ని ఫరో యొక్క రథాశ్వాలతో పోల్చడం జరిగింది. క్రీస్తు ఆరోహణమైన తరువాత మరి యేసుప్రభు ఉన్న కాలంలో శిష్యులు కొన్ని విషయాలలో వాదులాడుకున్నారు. మరి యేసుప్రభు సిలువ సమయంలో వాళ్ళు చెదిరిపోయారు. కానీ యేసుప్రభు ఆరోహణం తర్వాత వారు ప్రార్థనలో కానీ, వాక్యాన్ని ప్రకటించే విషయంలో కానీ, తర్వాత యూదుల నుంచి బెదిరింపులు వచ్చినప్పుడు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పుడు కానీ, చివరికి హతసాక్షి మరణం పొందే విషయంలో కానీ ఒకే ఆత్మ, ఒకే మనసు వారు కలిగి ఉన్నారు. అలాంటి శిష్యులు చేసిన పరిచర్య వలన ఎంతో మంది రక్షించబడ్డారండి. ఎంతో మంది ఈ ఐక్యతలోనికి విశ్వాసులుగా చేర్చబడ్డారు. క్రీస్తును విశ్వసించిన వారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. ఆ జాబితాలో మనం కూడా ఉన్నామండి. మరి ఆనాడు శిష్యులు ప్రకటించకపోతే, ఆనాడు శిష్యులు హతసాక్షులు అవ్వకపోతే ఈనాటి వరకు ఆ సువార్త మనకి అందేది కాదు. మనము కూడా ఆ సువార్తను విని విశ్వసించి ఈ యొక్క సార్వత్రిక సంఘములో సభ్యులుగా మనం చేర్చబడ్డాము. మరి శిష్యుల సేవా ఫలితమే ఎంతో మంది క్రీస్తుని విశ్వసించి మరి ఐక్యతలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే సిలువను చూస్తూ సాగిపోతున్న భూమి మీద ఉన్న ఈ గొప్ప సార్వత్రిక సంఘాన్ని చూసి లోకం ఏమంటుంది? మనం చూస్తే పరమగీత గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో లోకం ఇచ్చే సాక్ష్యం ఇక్కడ ఎంతో చక్కగా ఉందండి, చక్కగా వర్ణించబడింది. ఏమన్నా చూద్దాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కళలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సంధ్యారాగం అంటే సూర్యోదయం ముందు సమయం, సూర్యాస్తమయం తర్వాత సమయం, ఎంతో ఆహ్లాదకరంగా ఆ సమయం ఉంటుందండి. అలాంటి ఆహ్లాదకరంగా ఉండే ఆ యొక్క స్థితిని ఈ యొక్క సంఘములో లోకం చూస్తూ ఉంది. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదే. ఒక ఫుల్ మూన్ ని చూసినప్పుడు అది ఎంత అందంగా ప్రకాశవంతంగా ఉంటుందో మనకు తెలుసు. అంత అందముతో మరి అంత ప్రకాశవంతంగా ఈ సార్వత్రిక సంఘం ఉందంటండి. తర్వాత సూర్యుని అంత స్వచ్ఛతను కళలను గలదే, అంటే పరిశుద్ధమైనదిగా, అందులో మచ్చ డాగు ఏమీ లేవంటండి. ఏ లోపము లేనిదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మరి ఆత్మ వరములు కలిగినదిగా మరి ఈ సంఘము ఉందంటండి. సూర్యుని అంత స్వచ్ఛతను కళలను గలదై, తర్వాత వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్యం అంటే పెద్ద సైన్యం, గొప్ప సైన్యంగా ఈ సంఘం ఉందంటండి. అది ఎలా ఉందో తెలుసా? సమభీకర రూపిణి అంటే ఒకేలాగా ఉందంటండి. ఒకే భీకరమైన రూపముతో దాన్ని చూస్తుంటే అది వేరువేరుగా కనిపించట్లేదంట. ఆ సంఘమంతా ఒక్కటిగా లోకానికి కనిపిస్తుంది. అందమైనదిగా, స్వచ్ఛమైనదిగా, ప్రకాశవంతమైనదిగా, ఒక ప్రత్యేకమైనదిగా లోకానికి ఈ సార్వత్రిక సంఘం కనబడుతుంది. సిలువ వైపు చూస్తూ ఈ సంఘము ముందుకు కొనసాగిపోతూ ఉండగా ఆ యొక్క సంఘములో, ఆ సార్వత్రిక సంఘములో మనము, మన సంఘము కూడా ఆ ఐక్యతలో ఉన్నామా? మరి ఆ విధంగా మనం ఉండాలని మనం కోరుకోవాలి. మరి మనం లెంటు కాలంలో ఉన్నాము గనుక సిలువ యొక్క మహత్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. సిలువ ఐక్యతను నెరవేర్చే సాధనంగా
నెలకొల్పే సాధనంగా మనకు కనబడుతుంది కదండి. సిలువ ఐక్యతను నెలకొల్పే ఒక సాధనంగా మనకు కనబడుతుంది. సిలువ వైపు చూస్తే సిలువలో ఉన్న నిలువ కొయ్య దేవునికి మానవునికి సమాధానాన్ని కలిగిస్తుంది, సమాధానాన్ని కలిగించి ఐక్యపరుస్తుంది. అదే సిలువలో అడ్డకొయ్య చూసినప్పుడు మానవునికి మధ్య సమాధానాన్ని నెలకొల్పి ఐక్యతను కలిగిస్తూ ఉంది. మరి ఇది యేసుక్రీస్తు సిలువయాగ ఫలితం. అందుకే మనం సిలువను చూచినప్పుడు సమాధానము, ఐక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఇలాంటి సహవాసము, ఇలాంటి సమాధానము, ఇలాంటి ఐక్యతలో దేవుని బిడ్డలమైన మనందరము మన సంఘము ఉండాలని, మరి ఆ విధంగా జీవించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.